వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత చరిత్రలోనే అతి పెద్ద వ్యూహాత్మక తప్పు. టిబెట్ ఒకవేళ భారత్లో భాగమై ఉంటే చైనా సూపర్ పవర్ అయ్యేదా? దీనికి సంబంధించిన విశ్లేషణను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. ఒకవేళ ఈ రోజు టిబెట్ భారతదేశంలో భాగమై ఉంటే చైనా బహుశా ఎప్పటికీ ఇంత పెద్ద గ్లోబల్ సూపర్ పవర్ అయ్యేది కాదు. భారతదేశం చరిత్రలో చేసిన ఒక అతిపెద్ద వ్యూహాత్మక పొరపాటు చైనాకు మొత్తం ఆసియాలోనే అతిపెద్ద భౌగోళిక ప్రయోజనాన్ని తెచ్చిపెట్టింది. భూగోళ రాజకీయాల్లో జరిగే ఒక్క చిన్న తప్పు మొత్తం ఉపఖండం భవిష్యత్తునే మార్చేయగలదు. మనం ప్రపంచపు పైకప్పు అని పిలిచే టిబెట్ సముద్ర మట్టానికి సగటున 4500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది కేవలం ఒక సాదా సీదా భూమి కాదు. ఆసియాలోని అతిపెద్ద నదులైన బ్రహ్మపుత్ర వంటి నదులకు ఇది జన్మస్థలం. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఈ ప్రాంతం గనక భారత ఆధీనంలో లేదా మన ప్రభావంలో ఉండి ఉంటే మొత్తం ఆసియా ఖండపు నీటి నియంత్రణ మన చేతుల్లో ఉండేది. అంతేకాకుండా శత్రువులు చొరబడ్డానికి వీల్లేని ఒక సహజ సిద్ధమైన పర్వత కోట మనకు రక్షణగా ఉండేది. కానీ 1950ల కాలంలో భారత నాయకత్వం తీసుకున్న ఒక దౌత్యపరమైన నిర్ణయం మొత్తం ప్రాంతీయ శక్తి సమతుల్యతనే మార్చేసింది. టిబెట్ పై చైనా తన పట్టును పెంచుకుంటున్న సమయంలో సహాయం కోసం టిబెటియన్లు భారతదేశాన్ని ఆశ్రయించారు. కానీ అప్పుడు వారికి ఎదురైన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. చారిత్రక ఆధారాల ప్రకారం టిబెట్ బృందం సహాయం కోరినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వారికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించి వారిని వెనక్కి పంపించేశారు అని కథలుగా చెప్తూ ఉంటారు. ఆ సమయంలో భారత్ ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోకూడదనే తటస్థ విధానాన్ని అవలంబించిందట. అయితే దేశంలో ఎవరికీ ఈ ముప్పు గురించి తెలియదని కాదు. 1950లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూకు ఒక వ్యక్తిగత లేఖ రాస్తూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు అని చెప్తూ ఉంటారు. చైనా ఒక దూకుడు స్వభావం ఉన్న దేశమని, టిబెట్ ను ఆక్రమించుకోవడం ద్వారా వారు నేరుగా భారత్ సరిహద్దుల్లోకి వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మన రక్షణ మరియు విదేశాంగ విధానాలను తక్షణమే మార్చుకోవాలని పటేల్ స్పష్టంగా చెప్పారు. ఇంతటి పెద్ద హెచ్చరికలు వచ్చినప్పటికీ భౌగోళిక రాజకీయాలను కేవలం ఆదర్శవాదంతోనే చూశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరికలను పూర్తిగా విస్మరించారు. ఆ తర్వాత 1950లలో శాంతియుత సహజీవనం మరియు హిందీ చినీ భాయి భాయ్ అనే నినాదాలతో సరిహద్దులు సురక్షితంగా ఉంటాయని భావించి 1954లో చైనాతో పంచశీల ఒప్పందం సంతకం చేశారు. ఈ ఒక్క దౌత్యపరమైన లోపం వల్లే చైనాకు టిబెట్ రూపంలో ఒక సురక్షితమైన స్థావరం లభించింది. ఈ రోజు వారు అదే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర కూర్చొని భారత్ను హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆ రోజు గనక భౌగోళిక పరిస్థితిని అర్థం చేసుకుని బలమైన అడుగులు వేసి ఉంటే ఈ రోజు ఆసియా మ్యాప్ మరోలా ఉండేది. టిబెట్ ని కోల్పోవడం అనేది భారత చరిత్రలోనే అతిపెద్ద వ్యూహాత్మక ఎదురుదెబ్బ. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.